టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. అయితే గురుగారు, జ్యోతి గురించి మీరు చెప్పడం జరిగింది. అయితే దీపం ఎందుకు వెలిగించాలి, అసలు ఎటువైపు పెట్టాలి అనేది ఒకసారి చెప్పండి. అన్ని ఇందులోనే వస్తాయి, దాని గురించి చెప్తున్నాను. అయితే ఈ ప్రధాన దేవతగా మనకు చూపించింది జ్యోతిదేవి. అయితే మనం ఏం చేస్తున్నాము, భగవంతుడు ఏ దిక్కున ఉంటే ఆ దిక్కే మనం వెలిగిస్తున్నాము దీపం. అవును గురుగారు. ఇప్పుడు దేవాలయంలో చూడండి, తర్వాత మనం ఇంట్లో పంచముఖి దీపము అని పెడతాము. చుట్టూరుగా 5 ఒత్తులు వేసి 5 ఒత్తులు వెలిగిస్తారు, కానీ అలా వెలిగించకూడదు. అసలు అలా ఇంట్లోనే వెలిగించకూడదు అంటూ ఉంటారు. అసలు అలా వెలిగించకూడదు. అసలు దీపం ఎటువైపు చూడాలి? ఏతత్వై దర్శనాకృతే దీపార్థ ఈశాన్య ఆగ్నాయాధిగృహ్యత. అంటే నీవు ఇంట్లో దీపారాధన వెలిగించేటువంటి ఆ దీపముఖము ఎడమవైపుది ఈశాన్య భాగంలో చూడాలి. ఎడమవైపుది ఆగ్నేయ భాగానికి చూడాలి, కుడివైపుది ఈశాన్య భాగంలో చూడాలి. అంటే ఈ విధంగా ఉండాలి, క్రాస్. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఆ భగవంతులకు సంపూర్ణ యోగ్యత అనేటువంటిది ఇస్తుంది. ఒక చిన్న విషయం నేనే మిమ్మల్ని అడుగుతా తల్లి. ఇప్పుడు మీరున్నారు, మీరు అలా కూర్చున్నారు, మీ ముఖానికి నేను ఒక లైట్ ఫోకస్ పెట్టాను, మీ ఫేస్ ఏమవుతుంది? మీకేమనిపిస్తుంది? అబ్బా వీడేంద్ర ఈ లైట్ ఎప్పుడు ఆఫ్ చేస్తాడా? కళ్ళకు కొడుతుంది కాబట్టి ఐస్లో కొడుతూ ఉంటుంది. సరిగ్గా చుట్టుపక్కల ఏం కనిపించడానికి కూడా ఉండదు. అందుకోసం ఏం చేస్తారు, ఇలా క్రాస్లో పెట్టాలి. ఎందుకంటే ఆ కాంతి పడుతూ ఉంటే వారికి ఎదురుగా ఉండేటివి సరిగ్గా కనిపించవు. విన్నారా? అందుకోసం ఆగ్నేయంలో ఉండేది ఈశాన్యం వైపు చూడాలి, ఈశాన్యంలో ఉండేది ఆగ్నేయం వైపు చూడాలి. అలా ఎప్పుడైతే చూస్తుందో ఆ విషయంలో మనకు ఒక పరిపూర్ణత, దీపారాధన యోగ్యత అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దీపాన్ని ఈ విధంగా నీవు ఎప్పుడైతే వెలిగిస్తావో నీ ఇంట్లో, ఇంకొకటి దీపం వెలిగించిన తర్వాత చాలామంది ఏం చేస్తారు, అమ్మయ్య నేను దీపం వెలిగించా అనుకుంటారు. కానీ బత్తి వేసి నూనె వేసి నీవు దీపం వెలిగించాక మరలా మారుగా ఒక చుక్క నూనె వేసి దీపానికి గంధ కుంకుమాలతో అలంకరణ చేసి అక్షతలు వేసి నమస్కరించి ఒక పండు దీపానికి నైవేద్యం పెట్టాలి. పెడితేనే దీపారాధన చేసినటువంటి ఫలితము మనకు అందడం జరుగుతుంది. గురుగారు, దీపంలో ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో అక్షింతలు వేయాలి అని, అది వేయడానికి గల కారణం ఏంటండి? అసలు మనం ఏ దేవుడికైనా సరే నమస్కరిస్తున్నాము, అష్టోత్తర పూజనామాలు ఆచరించాలి. కాబట్టి తల్లి, నీ అష్టోత్తరం నాకు తెలియదు, అందుకోసం 2 అక్షతలు వేసి నీకు నమస్కరిస్తున్నా, నీకు అష్టోత్తరం చదవలేదని నన్ను తప్పు పట్టకు తల్లి, ఆగ్రహించకు తల్లి అని చెప్పేసేసి నమస్కరించి అక్షతలు వేస్తే ఆ అమ్మ సంతోషంగా తీసుకుంటుంది. అందుకోసమే ఈ అక్షతారాధన అనేది దీపారాధన మీద వేసి నమస్కరిస్తే సరిపోతుంది. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా చాలా మంది కూడా దీపాన్ని దేవుడికి చూపిస్తూ ఉంటారు, లేకపోతే భక్తులకి చూపించేలాగా పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఏమైనా దోషం వచ్చే అవకాశం ఉందంటారు? దోషం వచ్చేదైతే రాదు తల్లి. కాకపోతే ఏంటి అని అంటే ఆ దేవాలయంకి కళ అనేది ఎక్కువగా కనిపించదు. మన ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా ఏదో ఒక లోటుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఈ విధానంలో మీరు ఎప్పుడైతే దీపారాధనని చూపిస్తూ ఉంటే అప్పుడు దాన్ని పట్టి మీకంటూ ఒక యోగ్యత నీ ఇంట్లో ఉండేటువంటిది శుభ్రంగా తెలవడం జరుగుతుంది. అంటే నీ మనసు వాటికి ఒక ఆవిఘ్యతం అవుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఒక పరిపూర్ణం అనేది మనకు అవుతూ ఉంటుంది తల్లి. గురుగారు, ఇందాక మీరు అన్నట్టుగా దీపం ఎటువైపు పెట్టాలి అనేది మీరు చెప్పడం జరిగింది. ఇంకొంతమంది దీప కృందులు ఏవైతే ఉంటాయో వాటిని మధ్యలో పెడుతూ ఉంటారు, అలా అయినా పెట్టచ్చు అంటారు? దీపాలు చాలా రకాలు ఉన్నాయి తల్లి. ఎందుకనంటే కుబేర దీపం ఉంది, మోక్ష దీపం ఉంది, ఆకాశ దీపం ఉంది, వన్హి దీపము ఉంది, యుత్కా దీపం ఉంది, భారదీపము ఉంది, క్షరదీపము ఉంది, మాస దీపము ఉంది. అంటే మనకు దీపాల్లో 100 రకాలు ఉన్నాయి, లేకని కాదు. మళ్ళీ వాటికి కూడా దీపాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల నూనెలు కూడా ఉన్నాయి తల్లి. అవును గురుగారు, నూనెలు కూడా అన్నీ ఉన్నాయి. మీకు సరే, నాది ఒకటి సొంత దేవాలయం తల్లి, నాది రాజశ్యామలాదేవి ఆలయం. చాలామందికి ఏంటి
నువ్వుల నూనె తీసుకువచ్చేసి అమ్మవారికి దీపారాధన చేస్తే సరిపోతుంది అని అంటారు. ఏ మాట అందరూ చెప్తూ ఉంటారు గురుగారు. కానీ శ్యామలాదేవికి నీవు అర్పించవలసింది ప్రత్యక్షంగా తయారయ్యే గంధపు నూనె. గంధపు నూనె. గంధపు నూనె ఒక కేజీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు అందాదా? లీటర్ కానీ కేజీ అంటాం కదా, ఆ ఒక కేజీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక 200, 300. స్వచ్ఛమైన గంధం ఎంత ఉంటుంది? రేట్ ఎక్కువగానే ఉంటుంది. 6000 అనుకుంటారు మీరు, అంతేనా? కానీ 1 కేజీ 1,20,000 తల్లి నూనె. గంధపు నూనె 1,20,000. నేను సంవత్సరానికి 2 కిలోలే తీసుకుంటా. ఎందుకనంటే అమ్మవారికి దీపారాధన కోసం కాదు, అమ్మవారికి అభిషేకం చేసిన ఒంటికి రాయడానికి, విగ్రహానికి ఒంటికి రాయడానికి. అలా రాస్తే అమోఘమైనటువంటి ఫలితం భక్తులకు నెరవేరుస్తూ ఉంది. అంటే గురుగారు, ఇందాక మీరు అన్నట్టు గంధపు నూనె అనేది ఇందాక మీరు చెప్పారు ఎంత ఉంటుంది అని, లక్షల్లో ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్క భక్తులు అంత పెట్టుకోలేరు కాబట్టి మరి ఎలా పూజించాలి అంటారు? అయితే అమ్మ ఇందులో అవే చెప్తున్నాను, కాకపోతే ఒక్కొక్క నూనె గురించి వివరణ ఇస్తున్నా. గంధపు నూనె తర్వాత ముత్యము నూనె, ముత్యాలతో కూడా నూనె ఉంది. మీరు ఒకసారి మీ దగ్గర గూగుల్ ఉంటే గంధపు నూనె గురించి, పేల్స్ నూనె గురించి, ముత్యపు నూనె గురించి అందులో కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే ఇందులో ఏంటి, థర్డ్ క్వాలిటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి మనకు. ఇవి లవంగాల నూనె మీరు ఎప్పుడైనా విన్నారా? లవంగాల నూనె విన్నామండి. లవంగాల నూనె, మల్లె నూనె, వీటిలలో కూడా నూనెలు ఉంటాయి. వాటితో నీవు చేసేటువంటి తత్వాన్ని బట్టి దీపారాధన వస్తుంది భగవంతుడికి. అంటే ఇంట్లో నిత్యంగా నీవు వెలిగించాల్సింది నువ్వుల నూనె. అవును. గణపతుల వారికి అయితే కొబ్బరి నూనె, విన్నారా? గణపతి వారికి కొబ్బరి నూనెని. అలా నీవు ఎంచుకునే దాన్ని బట్టి నూనె పెట్టుకుంటావు. ఇందులో కాస్ట్లీగా ఉన్నది, కాస్ట్లీది కొనలేము, దాంట్లో థర్డ్ క్వాలిటీస్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా ఈ నూనె కలుస్తుంది, కొద్దిగా వేరే నూనె కలుస్తుంది. అంటే వేరే ఏదంటే ఏదో చండాలబ్ది కలగదు. నువ్వుల నూనెలో ఈ నూనె 2 చుక్కలు వేస్తాడంతే, కలిసి నువ్వుల నూనెలో 2 చుక్కలు కలిపేస్తారు. కలిపేసిన ఎట్లయితే ఏంది, మనము వాస్తవానికి ఇంట్లో ఒక చిన్న పూజ చేసుకున్నాము. పూజ చేసుకునేటప్పుడు కలశం పెట్టుకొని గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తాము మంత్రము. అంటే ఈ మంత్రం చెప్పేసరికి ఏమవుతుంది, అన్ని గంగా దేవతలందరూ వచ్చేసి ఆ కలశంలో ఎలా అయితే ఉంటున్నారో పరిశుభ్రత కోసము దాన్ని ఆచరిస్తున్నారు. అదేవిధంగా మనం ఇంట్లో పెట్టుకునే దీపారాధనలో అయినా బయట పెట్టుకునే దీపారాధనలో నీవు కొనలేనప్పుడు ఒక చిన్న బాటిల్ కొనుక్కొని నువ్వుల నూనె పోసి 1 చుక్క ఇది వేసుకున్న ఆ దీపంతో నీవు దీపారాధన చేసుకున్నట్టే. ఇది విధానం తల్లి దీపారాధనకు. గురుగారు, మాకు తెలియని ఎన్నో ప్రశ్నలకి చాలా విడమర్చి చాలా చక్కగా సమాధానం చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ. For more videos like this, subscribe Big TV channel.